అక్క అక్క వస్తే ట్రై ఏంట్రా నీకు గోలా? అక్క అక్క అన్న వీడియో చూసావా ఎలా ఉన్నాయి? అన్నకి ఫ్యాన్ మన మామూలు మన తూపు మరి. ఇంకా అన్న చేసిన పర్ఫెక్ట్ తెలుసు అసలుకి. వాడి వీడియోస్ నువ్వే చూసుకో, వాడిని నువ్వే నమ్ము, ఓకేనా? అసలు అన్న ఎంత మందికి హెల్ప్ చేసిండో తెలుసు అసలు. నువ్వు కాబట్టి వాడిని నమ్ముతున్నావురా. నీకు తెలియదులే పో. పోరా. అమ్మా కాలేజీ కూడా వెళ్ళరా నానా, నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలి నాన్న, మంచిగా చదువుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి. అరే సంతోష్, సెల్ ఫోన్ వాడకం తగ్గించు, మంచిగా చదువుకొని జాబ్ కొట్టాలి, అర్థమైందా? నా పేరు నిలబెట్టాలిరా, అర్థం చేసుకో, జాగ్రత్తగా వెళ్ళిరా. సరేనా అన్న అన్న ఒక 10,000 ఇవ్వ. నీకు 10,000 ఎందుకురా? ఇది చూసావా, ఇందులో 10,000 పెడితే ₹1,00,000 వస్తాయి. అన్న ఇది నిజం అన్న, ఇదే గేమ్ ఆడి అన్న బైక్ కొండ తెలుసా? రేయ్ చదువుకునేవాడివి, నీకు ఇవన్నీ ఎందుకురా? ఏ నిజమన్నా, అన్న కూడా లైవ్ లో గేమ్ ఆడి నిరూపించింది, చూపించండి నిజంగానే. రేయ్ నీకు మళ్ళీ చెప్తున్నా, వాడు చెప్పాడు వీడు చెప్పాడు అని అనవసరంగా గేమ్ లో డబ్బులు పెడితే నీ డబ్బులు పోతే లైఫ్ ఆగమైపోద్ది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. అయినా చదువుకునేవాడివి, నీకు ఇవన్నీ ఎందుకురా? ముందు ఆ ఫోన్ పక్కన పెట్టేసి చదువు మీద దృష్టి పెట్టు, అర్థమవుతుందా? ఏహే వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, ఏదో ఒకటి చేసి పైకి కొంట. సుధా, ఏంటండి? ఇదిగో ₹1,00,000 వడ్డీకి తెచ్చాను, చిన్నాడికి ఫీజు రేపు కట్టాలి, జాగ్రత్త, బీరువాలో పెట్టు. అలాగేనండి. అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను బతకడానికి వీల్లేదు. బెట్టింగ్ గేమ్స్ ఆడి నా జీవితం కోసం దాచిన డబ్బులను పోగొట్టాను. నేను బతకడానికి అర్హత లేదు, నా కుటుంబాన్ని మోసం చేశాను. దయచేసి నన్ను క్షమించండి. ఇక నాలాగా ఎవరు బెట్టింగ్ యాప్స్ని నమ్మొద్దు, ఇంట్లో వాళ్ళ ఆశలని అడియాస్ చేయొద్దు. వీడియోస్లో సోషల్ మీడియాస్లో ఒకరిని గుడ్డిగా నమ్మి వాళ్ళు చెప్పిందే నిజమని మీ జీవితాలను పణంగా పెట్టొద్దు. ఇంట్లో డబ్బు తీసి యాప్లో పెట్టి డబ్బు పోగొట్టా కాబట్టి నా మొహం మీకు చూపించలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. అమ్మా నాన్న ఇక సెలవు. ఎవరో మన ఫేవరెట్ పర్సన్ చెప్పారని బెట్టింగ్ యాప్స్కి బానిస అవ్వద్దు. రేపు నువ్వు డబ్బులు పోయి నీ జీవితాన్ని కోల్పోయినప్పుడు ఏ సెలబ్రిటీ మన ఫ్యామిలీ కోసం నిలబడరు. అభిమానం ఆనందం కోసం మాత్రమే ఉండాలి, జీవితాన్ని దారిపోసేలా కాదు.